మన నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు? నెక్స్ట్ ప్రధానమంత్రి సార్ మీకు ఎంత అలతారు కదా. మోడీ గారు ఉన్నప్పుడు ఇంకో ప్రధాని ఎవరు ఉంటారు? అవును, ఈ మాట అందరికీ డౌట్ వస్తుంది. కానీ మోడీ గారు మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన చాలా ఖరాఖండిగా చెప్పారన్నమాట. 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరూ కూడా పదవుల్లో ఉండటానికి వీలు లేదు అని. అంటే ఇప్పుడు అప్పుడే మన మోడీ గారికి 70 సంవత్సరాలు నిండిపోతున్నాయి. ఎస్, ఆయన 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే రేపు వచ్చే 17వ తారీఖుకి ఆయనకి 75 సంవత్సరాలు వస్తాయి. మరి ఆయన చెప్పిన ప్రకారమే ఆయన పాటించకపోతే ఇంక ఎవరు పాటిస్తారు? అందుకోసమే ఆ టైంకి బహుశా ఆ టైం లోపలే ఆయన దేశ ప్రధానిగా ఇంకొకరు ఎవరినైనా ఉంచాలి అనే దానికి అప్పుడే 2 సంవత్సరాల నుంచి వేట మొదలైంది. ఒక పక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలి, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు దమ్ముగా ఏలగలరు అనే దాని గురించి వాళ్ళు తర్జన భర్జన పడుతూ అనేక రకాల పరీక్షలు చేస్తూ చివరాఖరికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. మరి ఆ వ్యక్తుల్లో ఎవరై ఉంటారు? మరి యూపీ చీఫ్ మినిస్టరా, లేకుంటే మన రోడ్డు రవాణా సంస్థ గడ్కరీయా, లేకుంటే అమిత్ షానా? ఒకసారి ఆలోచించండి. ఈ ముగ్గురులో ఎవరైతే మన దేశ ప్రధానిగా అయితే బాగుంటారు? ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ అనుకోండి, చాలా కరాఖండి మనిషి, నిజంగా దేశానికి చాలా ఒక వెన్నుముక, ఒక రౌడీజం అనేది దేశంలో ఉండకుండా చేస్తాడు. కానీ ఇక్కడ ఉన్న చిన్న లోపం ఏంటంటే ఆయన కాషాయ వర్ణాలను వస్త్రాలు కట్టుకోవటం మూలంగా కొద్దిగా అంటే పెద్దదాన్ని కూడా చాలా సీరియస్గా మాట్లాడటం మూలంగా అతను ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది విదేశాలతో ఉన్న రాయబాలతో వాళ్ళతో మా ప్రధానమంత్రితో మాట్లాడటానికి కొద్దిగా కష్టమవుతుంది. గడ్కరీ చాలా మంచివాడే. ఎందుకు పాప మోడీ గారికి చంద్రబాబుని చూస్తే ఎలా పడదో గడ్కరీని చూసినా అంత పడదు. మరి ఎందుకంటే సరైన పోటీ ఇచ్చే వ్యక్తి అతనే. కానీ మరి నెక్స్ట్ చాయిస్ ఏంటంటే అతనికి ఎంతో కాలం నుంచి సన్నిహితంగా ఉన్న అమిత్ షా. మరి అమిత్ షానికి 60 సంవత్సరాలు, అంటే సుమారు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఆయన దేశాన్ని ఏలటానికి కావాల్సిన వయసు ఉంది. అందుకని ఆర్ఎస్ఎస్ కూడా అతనే సపోర్ట్ చేస్తున్నది. బహుశా రేపు సెప్టెంబర్ 17వ తారీఖు కానీ లేకుంటే అంత ముందు కానీ మన ప్రధాని రిజైన్ చేసి ఆ స్థానంలో అమిత్ షాని పెడతారని అంతరంగంగా తెలిసిన విషయం. మరి దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? మా అంచనా కరెక్ట్ని భావిస్తున్నారా? మరి ఇలాంటి కత్తి లాంటి ఈ విమర్శలు అనాలిసిస్ చేయాలంటే మా ఛానల్ని